ఓకే. సరే, ఎందుకంత అర్జెంటుగా రమ్మన్నావు? ఏమైనా అర్జెంటా? చాలా అర్జెంట్. మా అన్నయ్యకి మన విషయం తెలిసినట్టు ఉంది. ఎప్పుడు ఏ రెస్ట్రిక్షన్స్ పెట్టని నాకు ఈ మధ్య అబ్జర్వేషన్లో పెట్టినట్టున్నాడు. ఎక్కడికి వెళ్తున్నావు, ఎందుకు వెళ్తున్నావు, ఎప్పుడు వస్తావు, ఇలాంటి ప్రశ్నలు వేస్తున్నాడు. అంతేకాదు నా మీద, నా ఫోన్ కాల్స్ మీద నిఘా ఎక్కువైంది. అందుకే డైరెక్ట్గా నీతో మాట్లాడదామని వచ్చాను. చెప్పు, ఎప్పుడు పెళ్లి చేసుకుందాం? పెళ్ళా? ఏంటా తొందర? ఒక 1 year ఆగితే నేను పోలీస్ ఆఫీసర్ అయిపోతాను కదా. ఆ పాటికి నేను తల్లిని కూడా అయిపోవచ్చు. మా అన్నయ్య ఆల్రెడీ సంబంధాలు చూస్తున్నాడని తెలిసింది. చూస్తే చూన్ని, ఆ వచ్చేవాడికి నువ్వు నచ్చాలి కదా. అంటే నేనంత చెండాలంగా ఉంటానా? ఛ, నా ఉద్దేశం అది కాదు. నాకు తెలుసు, నీకు నేనన్నా, నా అందమన్నా చాలా చులకన. ఎందుకంటే ప్రేమంటూ నీ వెంట పడుతున్నాను కాబట్టి. అబ్బా సుష్మి, ట్రై టు అండర్స్టాండ్ మీ. నువ్వు చాలా చాలా అందంగా ఉంటావు. ఐ లవ్ యూ సో మచ్. ఏయ్, ఎక్కడి నుంచి వస్తున్నావే? వాడేం మంచోడు కాదు, నిన్ను ప్రేమ పేరుతో మోసం చేస్తుండు. అన్నయ్య, అతను చాలా మంచివాడు అన్నయ్య. నీ ఆస్తికే ఎసరు పెట్టాలనుకుంటున్న స్వార్థపరుడు. 1 సంవత్సరంలో పోలీస్ ఆఫీసర్ అవుతాడు. అయినా నాకు ఆస్తి అవసరం లేదన్నయ్య. నీ మీద మోసు తీరాక వాని అసలు రంగేందో బయటపడుతుంది. అమ్మా నాన్న ఉంటే నన్ను అర్థం చేసుకునేవాళ్ళు. నేను ఆడపిల్లనన్నయ్య. చిన్నప్పుడే అమ్మ నాన్న చనిపోతూ నిన్ను నా చేతులు పెట్టి చనిపోయారు. నీకేం కావాలో నీకంటే నాకే బాగా తెలుసు. మనకంటే ఐశ్వర్యవంతుని తెచ్చి వాడికంటే అందగానే నీకు తోడుగా తీసుకొస్తాను. అప్పటి వరకు నా పరువు తీయకు. లోపలివా. ఏమైంది? మన విషయం ఇంట్లో అన్నయ్యకి తెలిసింది. చాలా సీరియస్గా ఉన్నాడు. నన్ను తిట్టాడు తెలుసా? ఎవరి ఇంట్లోనైనా, ఎవరి అన్నయ్య అయినా అందరు ఇలాగే ఉంటారు. అన్నీ సర్దుకుంటాయి. కూల్. మనం సెటిల్ కాలేదని, నీకు ఏ జాబ్ లేదని మా ఇంట్లో ఒప్పుకోర్రా. నేను పోలీస్ ఆఫీసర్ అయిన తర్వాత మీ అన్నయ్యే నన్నొచ్చి బతిమిలాడి నిన్ను నాకు ఇస్తాడు. నేనున్నాగా, పద. చెప్పురా. ఒరేయ్ సుబ్బు, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. వాడు ప్రాణాలతో ఉండకూడదు. వాడిని చంపి నాకు ఫోన్ చేయి. హలో, ఎక్కడున్నావు? మా అన్నయ్య నిన్ను చంపడానికి మనుషుల్ని పంపించాడు. జాగ్రత్త, నువ్వు అక్కడే ఉండు, నేను వస్తున్నా.
చెప్తే విన్నావా? ఇప్పుడు చూసావా ఏం జరిగిందో? నన్ను నీకు ఇవ్వర్రా, చంపేస్తారు. నిన్ను మాత్రం కంపల్సరీ చంపేస్తారు. ఊరుకో, కాబోయే పోలీస్ ఇక్కడ నలుగురిని కాదు 40 మందిని వచ్చినా వాళ్ళను కొట్టి వచ్చే దమ్మున్న మొగోడిక్కడ. అయ్యో మొగడా, నువ్వు మొగోడివని తెలుసు. ముందు పెళ్లి చేసుకో, ఆ తర్వాత పోలీస్ అవుదువు. నువ్వు ఎన్నైనా చెప్పు, లేచిపోయి పెళ్లి చేసుకోవడం తప్పు, పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకోవడం కరెక్ట్. చూడు, నేను పోలీస్ ఆఫీసర్ అయిన తర్వాత మీ అన్నీ వచ్చి మా సుష్మన్ పెళ్లి చేసుకో, మా సుష్మన్ పెళ్లి చేసుకో అని నా కాళ్ళు పట్టుకొని బతలాడతాడు. హ్మ్. అయ్యో, వాడు చంపుతాడో, నువ్వు చస్తావో, నువ్వు చస్తే నేను చస్తానో, ఇదంతా వద్దు. నా బుర్ర ఏం పని చేయట్లేదు. ఒక్కరోజు ప్రశాంతత కోసం ఎక్కడికైనా తీసుకెళ్తావా? ఈవినింగ్ వరకు అయితే బాగుంటుంది. హ్మ్, సరే పద, వెళ్దాం పద. ఎక్కడికి తీసుకెళ్తున్నావురా? మంచి పిక్నిక్ స్పాట్ తీసుకెళ్తున్నాను. పిక్నిక్కే తీసుకెళ్తావో, ఏట్లోకి తీసుకెళ్తావో నీ ఇష్టం. నా జీవితం నీకెప్పుడో ఇచ్చేశాను. ఏట్లోకి నిన్నే తీసుకెళ్తాను చెప్పు, నువ్వు నా ప్రాణం. ఓం శాకిని డాకిని లగ్గిని ఏ మిది 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 మిత్తవా మిది 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 మిత్తవా కోమలి ఆవాహయామి కారు ఎందుకు ఆగిపోయిందో తెలియట్లేదు. సుష్మా, సుష్మా, ఏ సుష్మా, 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 ఏ సుష్మా. సుష్మా, 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 సుష్మా. సుష్మా, 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 ఏ సుష్మా, 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 ఏ సుష్మా, 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 సుష్మా. సుష్మా, ఎక్కడికి వెళ్ళావు? సుష్మా, సుష్మా,
ఎక్కడికి వెళ్ళా సుష్మా? ఇక్కడ ఉన్నావా? నీకోసం నేను పిచ్చి కుక్కలా తిరుగుతున్నా. ఇక్కడున్నావా? నీ కోసం పిచ్చి కుక్కలా అడిగి మొత్తం తిరుగుతున్నా. సుష్మా నిన్నే. హాయ్ ఆ, 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 ఆ. బాలిక నా వశమైంది. బాలిక చంపేవాడి, చంపేయ్. రా రా వస్తున్నా. రా బాలిక, ఆ. రా వస్తున్నా. రా. ఆ. ఆవాహయామి, ఆవాహయామి. రా బాలిక, వచ్చావా బాలిక? వచ్చేసాను. నీకేం కావాలా బేలా? నీకోసం ఏమైనా చేస్తాను. చెప్ప బేలా, నీ సంతోషమే నా సంతోషమా బేలా? నువ్వేమడిగినా చేస్తానా బేలా? చెప్ప బేలా. నీకు సమ్మతమేనా బాలిక? నాకు సమ్మతమే అబేలా. అబేలా, హ? ఓం నమ శివాయ. అబేలా, ఏంటి నువ్వు చేస్తున్న పని? భూత వికాసమా? దుర్బిణిలో మొత్తం చూసేశావన్నమాట. అన్నీ తెలిసిపోయాయిగా. నా నోటితో చెప్పించాలని నీ తాపత్రయమా? చరిత్ర తిరిగేస్తే నీలాంటి అహంకారులు, స్వార్థపరులు ఎందరో మట్టి కరిచారు. ఇకనైనా నీ దురాగతాలు చాలించు. కనీసం ఒక మనిషిలాగైనా బతకడానికి ప్రయత్నించు. హ? నా శక్తి సామర్థ్యాలు చూస్తే నీకు భయమేస్తుందా? లేదు, చాలేస్తుంది. సర్వసంగ పరిత్యాగమైన నీకేం తెలుసు? అధికారం పట్ల మమకారం, ఆధిపత్యంలో ఉన్న అహంకారం, అదే 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 అఖండుడు, ఆదిదేవుడు, పరమాత్ముడు, పరమశివుని భక్తులం మేము. నీలాంటి దుష్టులను, దుష్టశక్తులను చంపడానికే రా మేము పరమశివ భక్తులమైంది. చూస్తావా ఈ సద్గురుని ప్రతాపమేందో? చూస్తావా? ఓం నమ శివాయ. అబేలా, ఆ? మరణం మరణం. ఆ? నీ మరణం పరమశివుడు నా చేతిలో రాశాడు. నువ్వు మరణించక తప్పదు. హుం! ఏయ్! హప్! 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 ఆ! ఏయ్! ఆ! ఏయ్! ఆ! ఆ! ఏయ్! ఆ! 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 ఏయ్! ఆ! ఆ! ఏయ్! ఏయ్! ఆ! ఏయ్! ఆ! ఆ! ఏయ్! ఆ! 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 షాట్ ఓకే, సూపర్ సూపర్ సూపర్. డైరెక్టర్ గారు టేక్ ఓకే సార్. ఓకే హీరో గారు, మన షార్ట్ ఫిల్మ్ వరల్డ్ వైడ్ గా ఫేమస్ కావాలి. అంతా మీ వల్లే సార్. వాయిస్ గుడ్, ఏ వాయిస్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అందరు గుడ్ అబ్బా, బాగా బాగా చేశారు. బెస్ట్ ఆఫ్ లక్, బెస్ట్ ఆఫ్ Thank లక్ you. హీరో. థ్యాంక్ యూ వెరీ మచ్. వండర్, సూపర్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. సూపర్, బాగా చేశారు, బాగా చేశారు.
డైరెక్టర్ గారు నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు ప్యాకప్. కథలకు అరవకు, పొడి చేస్తా. ఏం పొడి చేస్తావు? కంది పొడా, కారప్పొడా? జోకా, ఇది కత్తి, గొంతులో దిగుద్ది. అది కత్తి అయితే నేను కత్తి లాంటి ఫిగర్ని. నా పోటు ఎలా ఉంటుందో చూపించాలా? ఆడపిల్ల అంటే కొంచెమైనా భయం ఉండాలి. ఆడపిల్లకి భయం ఉండాలి. ఇది ఆడపులి. అబచా. ఏయ్ ఏయ్ కీవే. ఏయ్ కావ్య. తీసుకో. కావ్యకి. యూ చీట్. హే ఆగు. మను, మను, చెప్పు కావ్య. నువ్వు అలా కామ్గా డల్గా ఉంటే నాకు అస్సలు నచ్చదు. బైక్ నడుపుతున్నానుగా, హ్యాపీగానే ఉంటది. అబ్బో, చాలా గొప్ప పని చేస్తున్నావు. చెప్పవే, నీకేం కావాలి? నాకు ఇంకోటి కావాలి. ఇంకోటంటే? అది ఇందాక చెట్టు దగ్గర ఇచ్చావు కదా, అది. అది బైక్ కీ కోసం ఏదో ట్రై చేశా. ఆ ట్రై బాగా నచ్చింది. అర్థమయ్యేలా చెప్పవే, మొద్దు. నువ్వేరా ముద్దు, ముద్దుపప్పు, కాకరకాయ. ఏంటే చెప్పు. చుమ్మా. ఆ? ఒకసారి దిగు. ఏమడిగావు? పెదాలపై ముద్దు, ముద్దు. కీ తీసుకోవడానికి వేరే దారి లెక్క ట్రై చేశానే, నాకు ఆ ట్రిక్ బాగా నచ్చింది. కానీ నాకు ఆలోచనే లేదు. నువ్వు ముద్దు పెట్టిన దగ్గర నుంచి నాకు అదే ఆలోచన. స్టూపిడ్లా బిహేవ్ చేయకు. తప్పు, అది తప్ప ఏదైనా అడుగు, నీ మాట కాదన్ను. ప్రామిస్ చెయ్యి. ప్రామిస్. నిజంగా? నీ మీద ఒట్టు.
మాట మార్చొద్దు. అస్సలు మార్చను. ముద్దుల్లాంటి కాకుండా ఏదైనా అడుగు, మాట నిలబడడానికి ఎంత దూరమైనా వస్తా. అయితే ఉన్న పలంగా ఎటైనా దూరంగా తీసుకెళ్ళు. హాయిగా మన ఇద్దరమే గడపాలి. ఇంతకీ ఎటు పోదాం? ఐ లవ్ గోవా. గోవానా? ఆ, అదేదో పాలకోవా అడిగినట్టు అడిగినావంటే, అంత దూరం అవసరమా? మాట కోసం ఎంత దూరమైనా వెళ్తా అన్నావు. అదే మన యూకే యుఎస్ఆ, అందరూ ఈజీగా వెళ్ళొస్తారు. మాటిచ్చావు, గుర్తు పెట్టుకో. మాట ఇచ్చాను కానీ అంత దూరం వెళ్ళడానికి నా దగ్గర డబ్బులు లేవు. బాబోయ్, నీ సేవింగ్స్ గురించి చెప్పకు. వాటితో కోదాడ, సూర్యాపేట, యాదగిరి గుట్ట కూడా వెళ్ళలేము. యాదగిరి గుట్ట నాకోకే. యాదగిరి గుట్ట నాకు ఓకే. గర్ల్ ఫ్రెండ్తో ఎవడైనా గుడికి వెళ్తారా ఈ టైంలో? ఇడియట్. ఏ కులంలో ఉన్నావురా బాబు? నా దగ్గర సరిపడా డబ్బుంది. మా వీధిలో కార్ రెంటల్స్ కూడా ఉన్నాయి. అది కాదు, నీతో డబ్బులు ఖర్చు పెట్టడం నాకు ఇష్టం లేదు. అంతలా యాక్ట్ చేయకమ్మా. అయినా ఇప్పట్లో అమ్మాయిలతో ఖర్చు పెట్టడమే కరెక్ట్. పద పోదాం. చలో పా. బాయ్. బాయ్. హలో. కావ్య ఎక్కడా? పార్కింగ్లో వెయిట్ చేస్తా, ఓకేనా? తొందరగా వచ్చేయ్. హే, డిక్కీ ఓపెన్ చేయి. ఓకే గూగుల్, ప్లే ఇళయరాజా సాంగ్స్. కావ్య, కావ్య, చెప్పు. గోవా ప్లాన్ చేసి నువ్వే కదా, నీ మాట నెగ్గింది. ఇప్పుడు ఇలా పడుకుంటే ఎలా? నేనేం పడుకోలేదు, చెప్పు. మీ ఇద్దరిలో కూడా ఆడవాళ్ళు అబద్ధాలు ఆడదాన్ని నువ్వు ప్రూవ్ చేసినవే. మా ఆడవాళ్ళని ఆడిపోసుకోకుండా ఉండలేదే మీ మొగబుద్ధి. నీతో భయం వేసి ప్రశాంతంగా ఇళయరాజా గారి సాంగ్స్ వింటున్నా. వాట్? నాతో భయమా? మ్మ్. అంత దూరం ప్రయాణం నేను నీతో భయపడాలి? అంత దూరం ఎందుకని, మధ్యలో ఎక్కడ డ్రాప్ అయిపోతావేమోనని సిటీ వరకు నీతో ఎలాంటి డిస్కషన్ పెట్టుకోవద్దని ఒట్టు పెట్టుకున్నా. భయంతో ఓకే. ఇంతకీ ఎవరి మీద ఒట్టు పెట్టుకున్నావు? నా మీద కాదు, రాజా నవీన్ పైన. వాట్? పేరు ఎక్కడో విన్నట్టుందే. నువ్వు కాదు వినేది, నేను. నా పేరు కంటే వాడి పేరే ఎక్కువ పలుకుతున్నావు. మా డిఓపి రాజారవి మంచి వ్యక్తి, మంచి షార్ట్స్ పెడతాడు. అదేదో పీసీ శ్రీరామ్, చోటాకే నాయుడు, మీరు తీసేది అవతార్ సినిమా లాగా షార్ట్ ఫిలింకే ఇంత బిల్డప్పా? నువ్వు అలా కామెంట్ చేయక్కర్లేదు. ఏ మాటగా ఆ మాట. మా నవీన్ చాలా మంచోడు. మళ్ళీ మొదలెట్టారా బాబోయ్. ఓకే గూగుల్, ప్లే ఇళయరాజా సాంగ్స్. కావ్య, సాంగ్స్ ఇక్కడ కూడా ప్లే అవుతాయి. అయ్యో బంగారం, నేను సాంగ్స్ వినట్లేను. మరి ఎందుకలా? అంటే
కాస్ట్లీ ఇయర్ ఫోన్స్ కదా, కొంచెం ఎక్కువ రోజులు వాడినట్టుంటుందని. ఏంటి ఎతుకుతున్నావు? వాటర్ బాటిల్ కింద పడిపోయినట్టుంది. ఇదిగో నీకోసమే. ఇదెక్కడిది? నీకు ఇష్టమని కొన్నాను తెలుసా? సో స్వీట్. నాకు ఏదైతే ఇష్టమో అవన్నీ ఇస్తావు, కానీ ఆ ఒక్కటి అయితే ఇవ్వవు. ఎందుకు ఇవ్వను? ఇస్తా. ఇస్తావా? మొదలెట్టావా మళ్ళీ? లేదు, ఇప్పుడు మొదలు పెడతాను. వాట్ హ్యాపెండ్? వాట్స్ ద ప్రాబ్లం? ఏ కండిషన్లో అయితే నేను నీతో గోవా రావడానికి ఒప్పుకున్నానో అదే కండిషన్ను మధ్యలో వదిలేసి బ్రేక్ చేసి వర్క్ చేసావు. నేను అమ్మాయిని, సిగ్గుపడాలి. దాన్నే బ్రేక్ చేశాను. ఇష్టం ఉంటే అన్ని బ్రేక్ చేయాలి. ఏంటి, ఇబ్బందిగా ఉందా? నిండా మునిగినోడికి చల్ల అన్నట్టుంది నువ్వు అడిగింది. ఎదసడిలో గుసగుసలే పలికినది నీ కోసం, తొలివలపే పిలిచినది పరవశమే నాలోన, సరసరమని పాకిన తాపాన, తికమకపడి ఊగిన మైకన, జత కలిపిన వన్నెల లోకాన, శృతి మించిన తుంటరి హైరాణ, పెదవులలో మధురిమలే దాగినదే నీ కోసం, త్వరగా తరిమినదే తహతహలే నీ వైపే. కడసరి ఎత్తులలో సొగసరి అందాలే, తడిసిన వంపులలో సొగసుల మురిపాలే, అలజడి పొత్తులలో తొలకరి ప్రాయాలే, తడబడి సొంపులలో మురిసిన పరువాలే, ఏ మంత్రం వేసావో నాకే నువ్వే, నీకోసం నేనే పడి చూస్తున్నా, నీ శ్వాసే వెచ్చగా తాకిందే, అల్లల్లాడి నీ చింతకు హత్తుకుపోయానే, ఎదసడిలో గుసగుసలే పలికినది నీ కోసం, తొలివలపే పిలిచినది పరవశమే నాలోన. గుసగుసలే
మెరిసిన తమకంలో ఎగసిన బలాటం, తెరచిన హృదయంలో వలపుల పోరాటం, కలిసిన సరసంలో కురిసిన ఆరాటం, మెరిసిన తలుకులలో ఇరువురి కోలాటం. ఏ మాయ చేసావో నాలో నువ్వే, నువ్వంటే తాపం వణికిస్తుందే, నీ ఆశే కౌగిలి కోరిందే, ఊగిసలాడి నీ గూటికి బందీనయ్యానే. ఎదసడిలో గుసగుసలే పలికినది నీ కోసం, తొలివలపే పిలిచినది పరవశమే నాలోనా. లేచావా? చిత్తం మహారాణి, రాణివారు నిద్రించుంటే మార్గం మధ్యంలో వాహనం వాయు తగ్గడంతో తమ నిద్రకు భంగం చేయడం సమంజసం కాదని మేమే మా హస్తముతో. స్టెఫ్నీ మార్చారు అంతేగా. ఇదిగో డైరెక్టరు, మీకు యాక్టర్గా కూడా మంచి అవకాశం ఉంది, కానీ దయచేయండి. ఆ కారేంటి రోడ్డుకి అడ్డంగా ఉంది? వెళ్ళి చూసి రావాలా? ఏ వద్దొద్దు, అనవసరంగా మనకెందుకు. అదే ఏమైనా హార్ట్ అటాక్ వచ్చిందేమో. ఏమైంది? ఎవరు లేరు అక్కడ, పద వెళ్దాం. సరే పద. ఎవడ్రా వీడు? రోడ్డు కట్టంగా. హాయ్, ఐఎమ్ స్టాలిన్ అలియాస్ వెంకటాచలం. సో నా కార్ కొంచెం బ్రేక్ డౌన్ అయింది. ఎస్, చూసాము. ఎక్కడికి వెళ్ళాలి? బాగా స్ట్రెయిన్ అయ్యాను కొంచెం. కెన్ ఐ గెట్ ఇన్? ఎస్, గెట్ ఇన్. బ్రో, మీరు ఎక్కడికి వెళ్ళాలి? మీరు ఎక్కడికి వెళ్ళాలి? గోవా. థాంక్ గాడ్, నేను కూడా గోవాకి వెళ్తున్నా. ఓ యా, అవునా? మంచి కంపెనీ దొరికింది. బై ది బై, లెట్ మీ ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్. దిస్ ఈజ్ మనోహర్, తను కావ్య. హే మను, హే కావ్య, నైస్ నేమ్. ఇంతకీ మీరేదో పేరు చెప్పారు కదా, అర్థం అవ్వలేదు. అసలు పేరు వెంకటాచలం. స్క్రీన్ నేమ్ బాగుంటుందని చెప్పి స్టాలిన్ పెట్టుకున్నా. హౌ ఇస్ మై నేమ్ కావ్య? ఇట్ వాజ్ ఆసమ్.
బై ద వే వాట్ యు డూ మిస్టర్ స్టాలిన్? నైస్ క్వశ్చన్. ఐఎమ్ ఏ ఫిలిం డైరెక్టర్ ఫ్రమ్ లండన్ ఫిల్మ్ అకాడమీ. ఈజ్ ఇట్? ఓహో, అండ్ హీ వుడ్స్ టు బికమ్ ఏ డైరెక్టర్. సూపర్. విచ్ ఫిల్మ్ ఆఫ్ యూ డైరెక్టర్ మను? దానికి ఇంకా టైం ఉంది. జస్ట్ షార్ట్ ఫిల్మ్ తీసాము. యూ స్టూపెట్. ఇంకా షార్ట్ ఫిల్మ్ చేస్తున్నారా ఇండియాలో? హౌ క్రేజీ మ్యాన్. హలో, వాట్ యు మీన్? యూ డోంట్ టేక్ సీరియస్ మను. మా ఫ్రెండ్ ఒకడు ముంబైలో షార్ట్ ఫిల్మ్ చేసేవాడు. వాడి వల్ల నో యూజ్. ఆ బ్లేడీ యూట్యూబ్ వాడికి మొత్తం అంతా చెత్త 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 నింపడానికి కుక్కలా పనిచేస్తున్నారు. మిమ్మల్ని వాడు గొర్రెల్లా వాడుకుంటున్నాడు. హలో, అలా మాట్లాడడం మేనస్ కాదు. మేనస్సా? యూ టూ థింకింగ్ మై ఫూల్. ఐఎమ్ ఏ ఫిలిం డైరెక్టర్ ఫ్రమ్ లండన్. యూ ఇడియట్. రేయ్, ఫస్ట్ నువ్వు దిగు. వాట్ మను, ఏమైంది? ఏంటి నీ ప్రాబ్లం చెప్పు. పదా. హే పర్లేదు, వదిలేసేయ్. ఇష్యూ వద్దు. కమ్. ఏ గైస్, ఐఎమ్ సో సారీ. మనోహర్, నేను చాలా ఇబ్బంది పెట్టినట్టున్నా. మీరు మూడీగా ఉంటే అస్సలు బాగాలేదు. కావ్య, మీరేమైనా ఫీల్ అయ్యారా? అదేం లేదండి. నో నో, కాల్ మీ స్టాలిన్. ఐ డోంట్ లైక్ రెస్పెక్ట్ అబ్బా. ఐ లైక్ ప్రీ రిలేషన్. అచ్చా మను, నువ్వు ఎలాంటి స్టోరీస్ రాస్తుంటావు? ఐ మీన్ ఏ జోనర్లో రాస్తుంటావు? ట్రెండింగ్లో ఏ జోనర్ ఉంటే అదే రాస్తుంటా బ్రో. ఇంటెలిజెంట్ ఆన్సర్. మను, ఒక్క నిమిషం సైడ్ ఆపు. ప్రకృతి పిలుస్తుంది. థ్యాంక్ యూ యంగ్ మ్యాన్. వాడిని నెక్స్ట్ స్టాప్లో ఏమైనా దింపేద్దామా కావ్య? పోనీలే, గోవాలో దింపేద్దాం. ఐఎమ్ సో సారీ గాయస్, ప్లీజ్ డోంట్ మైండ్. అండ్ ఓకే మను, చాలా థ్యాంక్స్. కావ్య, ఇదిగో డ్రింక్. కోక్. థ్యాంక్ యూ. కావాలా? వద్దు, నువ్వు తాగు. ఏ కోక్ ఏంటి చెండాలంగా? లేడీ కోక్ ఎందుకు తాగుతారు అసలు? బ్రో, ఏం చేస్తున్నావు బ్రో? ఏ ఏ బ్రో, సిగరెట్ తాగుతావా? నాకు అలవాట్లేదు బ్రో. కావ్య, నీకు? ఏ ఏసీ 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 బంద్, ఏసీ బంద్, ఏసీ బంద్ ఫస్ట్. ఏంటి బ్రో నువ్వు? ఏసీ ఆఫ్ చేయి బ్రో, జస్ట్ 2 minutes. బ్రో, దానికి సిగరెట్ పడదు బ్రో. లేదు లేదు లేదు, బయట తాగు, బయట. చాలా షార్ట్ ఫిల్మ్ తీస్తావా? బ్లేడీ చీప్. ఓకే, ఏంటి వీడు ఎక్స్ట్రా చేస్తుండు? కూల్. చాలా షార్ట్ ఫిల్మ్ తీస్తావా? షార్ట్ ఫిల్మ్స్ అంటే ఏమనుకుంటున్నావు అసలు? ఫిలిం అంటే ఏమనుకుంటున్నావు అసలు? చిన్న కెమెరాలు పట్టుకొని మురికివాడల్లో రోడ్లంట, అదంట, ఇదంట. యు నో ద వాల్యూ ద ఫిలిమ్స్? ఫిలిం గురించి వాల్యూవే తెలియదు ఎదవలకి. షార్ట్ ఫిలిం అంట, షార్ట్ ఫిలిమ్స్. వీడి నస భరించలేకపోతున్నాను. మను, ఇట్స్ ఓకే, డోంట్ ఫీల్. ఏం మను, నీకు డ్రైవింగ్ బోరే కొట్టదా?
నాకు పరమ బోరు, అందుకే డివైడ్ గుద్ది మరీ అడ్డం పెట్టా. ఎవడన్నా బకరా దొరుకుతాడేమో ఎదురు చూస్తూ కూర్చున్నా, నువ్వు దొరికావు. జస్ట్ కిడింగ్ మ్యాన్, డోంట్ మైండ్. బాగా ఆకలిస్తుంది డార్లింగ్, ఎక్కడైనా డాబు ఉంటే ఆపుతావా? చూడు 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 చూడు, రైట్ చూడు, అక్కడ అక్కడ అది ఇంకో రైట్, రైట్ రైట్. అరే భయా ఇరిటేట్ చేయకు. ఏ అక్క ఇక్కడ ఫుడ్ ఉందేమో చూద్దాం. లెఫ్ట్ కాప అక్కడ. పద పద పద. వాడి డాబా శుచి శుభ్రత లేకుండా చండాలంగా ఉంది. పద, పక్కన ఏమైనా మంచి ఫారెస్ట్ ఉంటే అక్కడ ఆపు, కూర్చుందాం. ఏంటి బ్రో ఇప్పుడు ఎందుకు? ఏ యూట్యూబర్, ఫారెస్ట్లో బ్యూటిఫుల్ గర్ల్ని పక్కన పెట్టుకొని చాలా అందమైన ప్లేసుల్లో తింటుంటే చాలా థ్రిల్గా ఉంటుంది. కావాలంటే నీ షార్ట్ ఫిల్మ్లో వాడుకో. లెట్స్ గో మ్యాన్, లెట్స్ గో వే. కావ్య సారీ, ఐఎమ్ సారీ. అమ్మాయి హక్కులో ఏముందిరా నాయన, గుండె హార్ట్ స్పీడ్ కూడా పెరుగుతుంది నాకు. ఇంకా కావ్య నాదే. వస్తున్నా కావ్య. టేక్ దిస్. వాడేమి ఇవ్వలేదు, ప్లీజ్ డోంట్ మైండ్, అడ్జస్ట్ చేసుకోండి. నో థ్యాంక్స్. వెరీ స్పూన్. టేక్ దిస్. పట్టుకో. Hey. కావ్య, యూ సో బ్యూటిఫుల్. Oh, thank you. ఈ రాత్రి ఇంత దట్టమైన అడవిలో అందమైన జంట ఒక లవ్ సీన్, అద్భుతమైన సీన్ చేస్తా. నా డైరెక్షన్ ఏంటో చూస్తారు కదా. కావ్య, నువ్వు హీరోయిన్గా, నువ్వు మను, ఒక్క షాట్ పిల్లి. మీరిద్దరూ హీరో హీరోయిన్గా మంచి లవ్ మేకింగ్ మీరు చూస్తారు కదా. బ్రో ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు బ్రో. ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు బ్రో. యూ డూ యాక్ట్ మను. ఈ రాత్రి మనం ఎక్కడికి వెళ్ళొద్దు, ప్లీజ్ కోఆపరేట్. ఓకే చేద్దాం. తను సీనియర్ కదా, నువ్వు కూడా ఎంతో కొంత నేర్చుకోవచ్చు. అది కాదు కావ్య, ఈ టైంలో ఏంది? చేద్దాం నా కోసం, ప్లీజ్. లవ్ మేకింగ్ అంట. ప్లీజ్ 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 ప్లీజ్, నా కోసం, నా కోసం. తా పద. సరే పద. థ్యాంక్ యూ కావ్య.
కట్. బాగానే ఉంది కానీ ఇంకా కావాలి. రొమాన్స్ ఫీలింగ్ కావాలి ఇంకా. కావ్య నువ్వు ఓకే బాగానే ఉంది. థ్యాంక్ యూ. మను నీ బాడీలో రిథమ్ గట్ట సింక్ లేదు. అవ్వట్లేదంట. కొంచెం దగ్గర రొమాన్స్ ఫీలింగే లేదు. అసలు యూట్యూబ్ డైరెక్టర్ ఎలా అయ్యావు నువ్వు? బయటికి రా. కావ్య లుక్ ఎట్ మీ. మ్. నన్నే చూడు. ఫీల్ Okay. కావాలి. యువర్ రెడీ? మ్. వద్దండి. ఏం కాదు కావ్య, మ్. ఎమోషన్ కావాలి. ఓకే. ఫీల్. మ్. ఓకే ఫీల్ కావ్య. నో మను. బ్రో బ్రో. రే కావ్య భయపడు. మనుని కొట్టొద్దు ప్లీజ్. ఏ, మనుని ఏ, కొట్టకండి. మను 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 లే మను. మను లే. మను లే మను. లే మను. ఏంటి ఏడుస్తున్నావు? వాడు చస్తే నాతోనే కదా. మ్? ఏయ్! కావ్య వాడు చచ్చాడు. వాడితో నీకేం పని? ఇక నువ్వు నాదానివి. హ! ఎక్కడికి పోలేవు. ఆగవే. ఏయ్. కావ్య 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 నువ్వు నాకు కావాలి. కావ్య ఎక్కడున్నావు? కావ్య వస్తున్నానే. కావ్య ఎక్కడున్నావే? నాకంటే ఎక్కువ క్రూర మృగాలుంటాయి కావ్య ఇక్కడ. వచ్చేయ్ కావ్య. ఎక్కడున్నావు కావ్య? కావ్య వాడు చచ్చిపోయాడే. నువ్వు నా దానివే డార్లింగ్. కావ్య నేను వచ్చానుగా, ఏం కాదులే. అరే నా కొడకా, నన్నే మోసం చేస్తావరా? కావ్య భయపడే కావ్య, నేను ఉన్నాను కదా. పద, వెళ్దాం. వెళ్దాంపా, ఈ అడవిలో నుంచి మనం వెళ్దాంపా.
నువ్వు సీరియస్గా చెప్పినప్పుడే వాడిని వదిలించుకోవాల్సింది. అంతా నా వల్లే. అందులో నీ తప్పేం లేదు కావ్య. నువ్వు హెల్ప్ చేయాలనుకున్నావు, వాడు స్టూపిడ్లా బిహేవ్ చేసిండు. ఏమో, నాకైతే మరో జన్మెత్తినట్టుంది. ఇంకెక్కడ ఆపకు, డైరెక్ట్ గోవా. మన డ్రెస్సెస్ కూడా పాడైపోయినాయి. దారిలో ఏదైనా హోటల్లో ఉన్నాం, పైగా రాత్రి వేళ కదా. ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోదాం. వాడు మళ్ళీ వస్తాడా? నువ్వేం భయపడకు, నేనున్నాను కదా. వాడిని మర్చిపో ఫస్ట్. వెల్కమ్ సార్, వెల్కమ్. సో ఇదేనమాట మన ఫ్లాటు. ఈ సోఫా జాగ్రత్త మరకలవకుండా చూసుకోండి. అది కిచెను, మీరు వంట చేసుకోవచ్చు. ఇక బెడ్రూమ్ ఇది, ఇక నేను చెప్పక్కర్లేదు. అదే గదే మేడం, ఫ్రీగా ఇట్లా ఉండొచ్చని నా సెన్స్. రాగది గది మంది. అవును సార్, అడగడం మర్చిపోయాను. దెబ్బలు కనిపిస్తున్నాయి, యాక్సిడెంట్ ఏమైనా అయిందా? డాక్టర్ని ఏమైనా తీసుకురావాలా? దగ్గరే, ఇక్కడే 35 కిలోమీటర్లు. 35 కిలోమీటర్స్ దగ్గర? నాన్ సెన్స్. అవసరం లేదు, చిన్న దెబ్బే కదా. మా దగ్గర ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉంది. సరే, రూమ్లోకి వెళ్ళండి సార్. సార్, ఫుడ్ ఏమైనా కావాలా? వద్దు, కొంచెం ప్రశాంతత కావాలి. అదేది మీ దగ్గరే ఉంది. మను, నొప్పిగా ఉందా? హ. సరే, నువ్వు రెస్ట్ తీసుకో, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. ఓకే. మను, ఇప్పుడు ఎలా ఉంది నీకు? ఇప్పుడు ఓకే, గుడ్. గుడ్. మరి ఎందుకు అలా ఉన్నావు? వాడు చచ్చిపోయి ఉంటాడుగా. వీడు ఇంకా అదే మూడ్లో ఉన్నాడు. బయటికి ఎప్పుడు వచ్చి చేస్తాడో. ఏంటి మను? ఇట్రా.
రా. కావ్య 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 ఈరోజు ఎట్లైనా ఆ కేజీలు రాబోయ్. సార్ అది రా. అవునురా, ఇది రానే. ఒక్క పెగ్గకి ఇంత రైమింగా సార్? అసలు అమ్మాయిలు ముగ్గేసినంత ఈజీగా మీరు పెగ్గేస్తారు కదండి. లోపల ఇంకో ఫుల్ ఉంది తెమ్మంటారా? అవసరం లేదురా. మీ అవసరం ఏంటో చెప్పండి. అసలు కూర్చోండి కూర్చోండి, ముందు తీర్చేస్తానే అవసరం. కూర్చోండి. అసలు మీకు ఈ మత్తు సరిపోదు సార్, మీరు వేరే మత్తులో ఉన్నారు. తనే దగ్గర చేసింది, తనే ముద్దు పెట్టింది. ఏమైందిరా తనకి? ఫ్లోలో ఉన్నాను సార్, కానివ్వండి. నాకంటే తనే ఎక్కువ ముద్దు పెడుతుందిరా. తనే గట్టిగా అరిచింది. అమ్మాయి ఈ గాజు గ్లాస్ లాంటిది, మనం లోపల మందులాటం మొరటగా ఉంటాం. ఏం తాగుబోతు ఫిలాసఫీ చెప్పారా? తాగుబోతున్నాం సార్ మేము, ఫిలాసఫీలో చెప్పగలం. నేనేం చెప్పలేదు, చేయలేదు. తనే స్పీడ్గా అన్నీ చేసేసింది. సంథింగ్ ఈజ్ రాంగ్. ఆ రాంగే మీ బుర్రకు పట్టింది. కాదు, దయ్యం పట్టింది. తలకి దెబ్బ తగిలింది కదా సార్, కొన్ని రోజులు ఇలాగే ఉంటుంది, తర్వాత దాని వాటికి తగ్గిపోద్ది. అరే నిజంగా దయ్యమే పట్టిందిరా. అసలు మీ పట్టే సరిగా లేనట్టుంది. అసలు ఏ దెయ్యం లేదు గియ్యం లేదు, మంచి మూడ్లో ఉన్నప్పుడు బయటకు వచ్చేసారు. ఆడవాళ్ళు మంచి మూడ్లో ఉన్నప్పుడు మనం బయటకు వచ్చామనుకోండి సార్, వాళ్ళు మనల్ని ఆడంగిలా ఫీల్ అవుతారు. ఏమంటున్నావు? సార్, అమ్మాయిలు డ్రెస్ చేంజ్ చేసినంత ఈజీగా మూడ్ చేంజ్ చేస్తారు. మీరు మళ్ళీ వెళ్ళండి, ఈ లోపల నేను మంచి ప్యాక్ కలుపుతాను. అరే దానికి దయ్యం పట్టిందిరా. ఓ దెయ్యమా? కాంచన, భాగమత, అరుంధత, దానమ్మమ్మ. తేల్చుకుని వస్తా. ఏంటి ఇది, నూడిల్సా లేక మరి చిట్టువుడలా? చూపించండి. ఎవరు నువ్వు? కాంచనవా, అరుంధతివా, భాగమతివా, పక్క రాష్ట్రం నుండి వచ్చిన లక్ష్మీ బాంబువా? ఎవరైనా సరే తగ్గేదే లేదు, లొంగేదే లేదు. రామ్ గోపాల్ వర్మ మాలూమే తెరుకు, చంద్ర వెంకట వర్మ. అర్థమైంది. ఇలాంటి చాలా చూసాం. మా తాతలు చచ్చిపోయిన తర్వాత కూడా పక్కన ఉన్న సమాధులు దెయ్యాల్లో కాపరాలు చేస్తారే. నువ్వెంత? ఏంది ఇలా చూస్తుంది? తప్పించుకుంటే బెస్ట్ ఏమో. ఓ మై గాడ్. ఏంది ఇక్కడే ఉన్నాను, ఎంత పరిగెడుతున్నా? సొక్క పట్టేసుకున్నావా? అమ్మ అమ్మ నరకపోయి వచ్చాను నీ దగ్గరికి. నన్ను నొక్కియే, నాకు భయం వేస్తుంది అక్క. అయిపోయి కొంచెం టైం గ్యాప్ ఇవ్వు. అబ్బో అయిపోయి అయిపోయి అయిపోయి, ఏడిది ఎలా కొడుతుంది? అయిపోయి కొట్టాలు.
అమ్మా గారు చెప్తే ఏదో అనుకున్నాను కానీ అమ్మో నిజంగా దేమే అమ్మో అక్క ఒక అండర్స్టాండింగ్ వద్దాం. సెకండ్ రౌండ్ తర్వాత చూసుకుందాం, ఓకేనా? నాకు ఇంకా శక్తి లేదు, ఓకేనా? ఇంకో ప్యాక్ వేసుకుని వస్తాను, ఓకేనా? బాయ్. చూడను, చూడాలనుకోవట్లేదు, చూడనంతే. కావ్య, చేతి కావ్య, చేతి కావ్య, చేతిరా. వాటర్ కూడా అయిపోయింది, స్నాక్స్ కూడా అయిపోయి. నేను తీసుకొస్తాను, ఆగండి. అబ్బో అమ్మ, ఎంతమంది తాగినా ఎక్కదేటి. అయ్యో, మీకు కావాల్సింది బెడ్రూమ్లో ఉంది, నాకు కావాల్సింది కిచెన్లో ఉంది. అటు వెళ్ళండి సార్ మీరు. మీసం తిప్పితే దెయ్యం భయపడ్డదిరా అమ్మా. సార్ దెయ్యం చాలా పవర్ఫుల్, దానికి తోడుగా ఇంకో దెయ్యం ఆన్లైన్లో పిలిపించుకుంది. దానికి రూమ్ ఏదో తెలియక కిచెన్లో తిరుగుతుంది. అది దానికి రూమ్లో పంపించా. ఎవరిని పంపించారా? తోడేంటి? అదే సార్, ముఖం అంతా పగిలిపోయి ఎర్రగా కమిలిపోయింది సార్. అసలు చెప్పాలంటే మొహమే సరిగ్గా కనిపించట్లేదు సార్. కావ్య, ఏ కావ్య, నీకోసం వచ్చానే. మను, మను, కావ్య, నన్ను తన్నావా బంగారం? మను, 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 బంగారం, నా గుండెల మీద తన్నావా? నా గుండెల్లో నువ్వే ఉన్నావే. ఎవరా నువ్వు? ఐఎమ్ స్టాలిన్, వచ్చేసా బ్రదర్. రేయ్, మను. మను, మను, మను.
మను నా మనునే కొడతావురా? అమ్మ బాబోయ్, అమ్మో దెయ్యం. సార్ 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 ఏం సార్ వణుకుతున్నారు? మీరు హీరో. దయ్యం ముందు హీరోయిన్ బ్రో. తాయితీ కట్టించుకుంటారా? కట్టే కట్టే కట్టే. భయానికి తాయితీ ఉంది కానీ నిజమైన దెయ్యానికి తాయితీ లేదు సార్. నాకైతే ఓకే కానీ పాపం కావ్య ఎట్లారా? సార్ ఇక్కడ దగ్గరలో దట్టమైన అడవులు ఉన్నాయి. ఆ దట్టమైన అడవుల్లో స్వామీజీ ఉన్నాడు. ఎలాంటి శుద్రశక్తులైనా సరే ఎట్టే పొగొట్టేస్తారు సార్. మీరేం భయపడకండి, నేను తీసుకెళ్తాను దగ్గరికి. అయిపోయి అది అనలేదా? హే ఏంటి అలా ఉన్నారు? చలి జ్వరమా? హే మను, నువ్వు చంద్ర బాగా కలిసిపోయినట్టున్నారు. నాకు తెలుసు రాత్రి ఏం జరిగిందో. నేను తెలుసు నీకు. పార్టీ జరిగింది కదా? అవును మేడం, రాత్రి పార్టీ ఫుల్గా ఒళ్ళు ఓనం అయిపోయింది. ఈరోజు నేను రానా? వద్దు. ఎందుకు వద్దు? కావ్య, నేను చెప్పేది విను. నువ్వు అర్జున్గా ఫ్రెష్ అయ్యరా, మనం వెళ్దాం. 5 minutesలో రెడీ అయ్యి వస్తాను. ఓకే ఓకే. థ్యాంక్ యూ, బాయ్. 5 minutes. ఓం కాళికాయ నమః. ఓం శ్రీ మహాకాళికాయ నమః. ఓం క్లీం క్లీం వరహాకాళికా పరమేశ్వరి శ్రీ మహాకళ్యాణి విద్యే శ్మశాన వాసిని ఈమహే కల్లో కచాదయా. నమస్కారం స్వామీజీ. చెప్పండి, ఏమిటి మీ సమస్యలు? స్వామి, మా కావ్యకి ఆత్మ ఆవగించింది, మీరే కాపాడాలి స్వామి. బాలిక కూర్చో. కూర్చో. భీం సకలం భీం దికుచ్చావత్తు సర్వదా మమ. నువ్వు నన్నేమి చేయలేవు. నువ్వు ఎవరికి కనిపించకుండా పోయినా నీ ఆత్మరూపాన్నే చూపించానంటే ఆలోచించు. ఏమైనా చేయగలనని నిన్ను బంధించడం నాకు క్షణాల్లో పని. అలా బంధించానంటే నీ ఆత్మ నా బందికాల నుంచి వదిలించుకోవడం అసాధ్యం. నీ మంచి కోరి చెప్తున్నా, నీ ఆత్మ శాంతి కోసం నేను నీకు ముక్తిని ప్రసాదిస్తాను. అసలు నీ కథేంటి? నా కథేంటంటే స్వామి, సారీ మను, నువ్వు ఉండమన్న ప్లేస్లో ఉండకుండా వచ్చేసాను అనవసరంగా. నేనే సారీ చెప్పాలి, లేట్గా వచ్చినా. పద, ఇక్కడి నుంచి వెళ్దాం ఫస్ట్. హలో రాజా,
హలో సార్, గోవా షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్లో మన షార్ట్ ఫిల్మ్ అన్నిట్లో ఒక్కటైనా సెలెక్ట్ అయ్యేలా చూడు. ట్రై చేస్తాను సార్. నువ్వు ఆ డేటా రికార్డ్ చేయి. ఓకే. దాంట్లో చాలా ఇంట్రెస్టింగ్గా ఫారెస్ట్ బ్యాక్గ్రాఫ్లో మనకు కావాల్సిన చాలా ఉన్నాయి. ఓకే సార్, తప్పకుండా చేస్తాను. ఓకే రాజు, థ్యాంక్ యూ వెరీ మచ్. ముగ్ధా ఆ, నిద్రపోయావా? లేదు మనం మరి ఎందుకు అలా డల్గా ఉన్నావు? మన ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నాం. మన ఫ్యూచర్ గురించి అంతలా ఆలోచించాలా? ఆలోచించాలి. ఎందుకంటే మనం హ్యాపీగా ఉండాలంటే ఫ్యూచర్ ప్లానింగ్స్ తప్పకుండా ఆలోచించాలి మనం. నువ్వేం భయపడకు, నీకు నేనున్నాను. నీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా నేను చూసుకుంటాను. ఐ నో మను, బట్ లైఫ్ సెక్యూరిటీ గురించి కాదు నేను చెప్పేది. అర్థమయ్యేలా చెప్పు. నీకు కార్లు బంగ్లాలు ఏమైనా కావాలా? ఆగు, నాకు డైరెక్టర్గా సక్సెస్ దగ్గరలో ఉంది. ముందు నువ్వు కమర్షియల్గా ఆలోచించడం మానే. సడన్గా నేను వస్తే పోషించగలిగితే చాలు. ప్రేమించిన వ్యక్తిని ప్రాణంలా చూసుకుంటాను. నీకు ఇప్పుడే కావాలని చెప్పు, పెళ్లి చేసుకుంటాను. దానికి ఇంకా టైం ఉంది. ముందు నీ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయి. ఓకే డార్లింగ్. హలో ఎక్కడున్నావు? డాడీకి చెప్పకుండా బయటకు వచ్చా. త్వరగా రా. హలో హలో మీ అమ్మాయిలు కాల్ చేసి ఎక్కడ ఉన్నామని అడుగుతారు. ఆన్సర్ వినకుండానే కట్ చేసేస్తారు. అది కూడా పూర్తిగా చెప్పనివ్వరు. త్వరగా రా అనేస్తారు. వాట్ యు మీన్? త్వరగా రా అని చెప్పి కట్ చేస్తే సరిపోద్దా? మీకేం తెలుసు బాబు మా ఆడవాళ్ళ ప్రాబ్లమ్స్. ఇంట్లో ఎన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నా సొసైటీ ఏమనుకుంటుందో అని, మా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ మీతో షేర్ చేసుకుందామని వస్తాం. కానీ మధ్యలోనే మాకు అర్థమవుతుంది. ఏం అర్థమవుతుంది మీకు? మీకు అర్థం కాదని చెప్పినా వేస్ట్ అని. అవును, క్లైమాక్స్ సీన్. వావ్, అయితే కంప్లీట్ అయిపోతుందన్నమాట ఈ రోజుతో. ఈ షార్ట్ ఫిల్మ్కి లాస్ట్ రోజు, కానీ బిఫోర్ షార్ట్ ఫిల్మ్కి 2 days బ్యాలెన్స్ ఉంది. ఎందుకలా? నాకు అర్థం కాలేదే. బడ్జెట్ లేదు. ఈ బడ్జెట్లోనే దాన్ని కంప్లీట్ చేద్దామని చూస్తున్నాం. ఏదో ఒకటి చేసి త్వరగా ముగించేసే బాబు. అదే పనిలో ఉన్నా. వెళ్దాం పదం. నిన్న ఎక్కడికి వెళ్ళావే? నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నువ్వు నాకు చెప్పకుండా వాడెవరితో వెళ్ళావేంటే? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో నాకు తెలియదు అనుకున్నావా? ఎవరెవరితో తిరుగుతున్నావో అన్ని నాకు ఎప్పుడో తెలియదు నుంచి observe అనుకున్నావా? అన్నీ చేస్తున్నాను నాకు తెలుసు. నిన్ను. ఏమంటావు? నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు, ఏం చేస్తున్నావు మొత్తం తెలుసు. అబ్బో, నీ వేషాలు ఒకసారి నా నీ ఫోన్ దగ్గర ఇవ్వే. కాదు. నా ఫోన్ కానీ తీసుకున్నావనుకో చెప్పు తీసుకొని కొడతా. నేను నీకేం తక్కువ చేశానే? నువ్వు ఎవరెవరితో తిరుగుతున్నావో, ఏం చేస్తున్నావో, ఏం తప్పులు చేస్తున్నావో అన్నీ నాకు తెలుసురా. తప్పు చేసే నాకు చెప్పాలి కానీ ఇలా నన్ను వదిలేసి వాడెవరితో తిరుగుతాలా? నా ఇష్టం రా. నువ్వేంట్రా నాకు చెప్పేది? నాన్న ఫోన్ చేసింది అని చాలా మిస్బిహేవ్ చేసావు కదే. హే నేనా? ఇలా నమ్మాలా నిన్ను? నువ్వేమన్నా తక్కువ? నాకన్నా ఎక్కువ చేస్తున్నావు కదరా. నమ్మకంగా నువ్వేమేం ఉన్నా నన్ను చేస్తున్నావో, నమ్మద్రోహం ఎక్కడెక్కడ చేసావే. తిరుగుతున్నావో అన్ని నా సెల్లో ఉన్నాయిరా. ఛే! నీ నాకు మీద ఉన్న తెలుసు, ప్రేమ నాకు మొత్తం తెలుసు తగ్గింది. నువ్వేమేం చేసావో. ఛే! చావే. ఆ!
అయ్యో ముగ్ధ, నేనే కావాలని చేయలేదే. ఎంత ఘోరం జరిగిపోయిందే. నువ్వు లేకుండా నేను ఎట్లా ఉండగలనే? ఎంత మోసం చేసావేందే నువ్వు. నేను కొన్ని కోత ఇది నేను తట్టుకోలేను. నేను కొన్ని నీతో వచ్చేసా. ఆగాగు, నేనెందుకు చావాలి? చీటింగ్ చేసింది నువ్వు, మోసం చేసింది నువ్వు, డబల్ గేమ్ ఆడింది నువ్వు. అందుకుగానే 6 పడింది. నేను సావా ముద్దా. నువ్వు చేసిన తప్పుకి పూర్తిగా ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకున్నా, కానీ ఆ ద్రోహం నన్ను మధ్యలోనే కంట్రోల్ తప్పేలా చేసిందే. రావే, దయమై వచ్చి నన్ను పగ తీర్చుకుంటా అన్నావు కదే. రా, దొంగ పనులు చేసావు కదే. మోసం చేయడం మీకు బాగా అలవాటైందే. ఎప్పుడో నీకు చెప్దాం అనుకున్నా, ఎవ్వడు లేడని బాగా ఆట ఆడుకున్నావే. ముగ్ధా, చాలా భయమేసింది మను. నువ్వే ఇంత భయపడితే ఆడియన్స్ ఇంకెంత భయపడతారో. బ్రో, 2 ఐస్ క్రీమ్లు ఇవ్వు. ముగ్ధా, ఈ ఐస్ క్రీమ్ నీతో కలిసి తింటుంటే చాలా బాగుంది తెలుసా. తర్వాత ఇంటికి వెళ్ళిపోదాం. అప్పుడే ఇంటికా? ఈరోజు నైట్ అయ్యేంత వరకు ఎలా అయినా నీతో ఉండాల్సిందే. ఐస్ క్రీమ్ అద్భుతంగా ఉంది కదా. ఐస్ క్రీమ్ బాగుంది. నేను కొనిపించాను కదా, అందుకే. నువ్వు కొనిచ్చావు కాబట్టి అంత బాగుంది. ఎవరు ఫోను? మా డాడ్లే. లిఫ్ట్ చేయి, అర్జెంటేమో. ఎక్కడున్నా, ఏం చేస్తున్నావు, త్వరగా రా, బ్లా 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 బ్లా, ఇదే మాట. అది కేరింగే. లిఫ్ట్ చేసి మాట్లాడు. డాడీ చెప్పు. ఎక్కడున్నావమ్మా? ఏముంది డాడ్, రొటీన్ డైలాగ్స్. డాడ్ చెప్పడం మర్చిపోయా, రేపు పూజ ఎంగేజ్మెంట్. రేపేనా? నేను పూజ ఎంగేజ్మెంట్కి భద్రాచలం వెళ్తున్నా, దారిలో ఉన్నాను. 10 డేస్ వరకు రాను. ఏంటి అంత తొందరగా పెళ్లి చేస్తున్నారు? పూజ డాడ్కి మా డాడ్ లాగే అనుమానం ఎక్కువ. సో అందుకే లేట్ చేస్తే లేచిపోతుందేమోనని తొందరగా ఎంగేజ్మెంట్ పెట్టేసుకున్నాడు. అంత తొందర ఎందుకమ్మా? ఆడపిల్లలుగా మాకు బాధ్యతలు ఉంటాయి కదా, మీరు కూడా ఆలోచించాలి. మాకు రెస్పెక్ట్ ఇవ్వాలమ్మా. రెస్పెక్ట్ తగ్గదు డాడ్. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ తల్లి. మరి డ్రెస్సెస్ ఎలాగమ్మా? ఎలా ఉంటావు? మన ఇంటికి అది నైట్ డ్రెస్లో వచ్చి నా డ్రెస్లే వారం రోజులుండి వారం వాడింది డాడ్. అలాగా? ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి దాని ఎంగేజ్మెంట్కి వచ్చిన డ్రెస్సెస్ అన్ని వాడకపోతే నా ఈగోనే సాటిస్ఫై కాదు. సరేనమ్మా, నీ ఇష్టం. ఓకే డాడ్, ఉంటాను. ఓకే, టాబ్లెట్స్ వేసుకోండి. అమ్మా జాగ్రత్తగా వెళ్ళు తల్లి. మర్చిపోయే దారిలో చాలా జాగ్రత్తగా ఉండి ఆడపిల్లవు తల్లి నువ్వు. థ్యాంక్ యూ డాడ్. బాయ్ డాడ్. ఏంటి పూజ ఎంగేజ్మెంటా? నాకు చెప్పలేదు. నాకు చెప్పకుండా ఎలా రావాలి? ఉట్టి అబద్ధమే, దానికి పెళ్ళంటే అస్సలు ఇష్టం ఉండదు. నువ్వు నేను గోవా వెళ్తున్నాం కదా, ఎంజాయ్ చేయడానికి అలా చెప్పా. నీ షార్ట్ ఫిల్మ్స్ కంప్లీట్ అయితే నేనేం చెప్తే అది చేస్తానన్నావు, గుర్తుందా? ఇంత తొందరగానా? మనతో మామూలుగా ఉండదు. మరి పూజ ఎంగేజ్మెంట్ అని డాడీకి చెప్పావు. ఈ మధ్య నిజమైన ఎంగేజ్మెంట్లే క్యాన్సిల్ అవుతున్నాయి. అది అబద్ధమే కాబట్టి ఈజీగా క్యాన్సిల్ అవుద్దులేరా. ఇంత ఈజీగా అబద్ధాలు ఎలా చెప్తావు? నువ్వున్నావన్న ధైర్యంతోనేరా. అది కాదు ముగ్ధా. నువ్వేం చెప్పొద్దు, డాడీతో స్ట్రాంగ్గా చెప్పేశా. చలో గోవా. పద, ఇంటికెళ్ళి డ్రెస్సులు తెచ్చుకుందాం.
గోవా కాలేజ్ డేస్లో నా ఫ్రెండ్స్తో వెళ్ళాను. వాళ్ళందరికీ బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు, నేను ఒక్కదాన్నే సింగిల్. గోవాకి ఆ రోజే ప్రామిస్ చేశాను నాకు ఇష్టమైన వ్యక్తితో వస్తానని. ఇప్పుడు నన్ను చూసి గోవా ఎలా ఫీల్ అవుతుందో. ఇది కరెక్ట్ కాదు ముగ్ధ. అంటే నాతో గోవా రావడం ఇష్టం లేదా? నేను అలా అనలేదే. మరి నేను హ్యాపీగా వెళ్తున్నా, గోవా నా కోసం వెయిట్ చేస్తుంది. నువ్వేమో మొహం ఇలా పెట్టావు. నీకు ఇష్టం లేకపోతే చెప్పు, వెళ్ళిపోదాం. ఓకే, నీ ఇష్టమే నా ఇష్టం. అయితే ఆ చిరాకు ముఖం తీసి పక్కన పెట్టు. చండాలంగా ఉంది. నాకు ఇప్పటికిప్పుడు ఎవడైనా ఐ లవ్ యూ చెప్తే వాడికి ఓకే చెప్పేస్తా. డాడ్ ఫోన్ చేస్తున్నారు. డాడీ మీద అంత ప్రేమ ఉన్నప్పుడు చిరాకు పడతావేంటి? నాకెవ్వరి మీద ప్రేమ లేదు, చిరాకు లేదు, ఇష్టం లేదు. అందరికీ వారి మాటే వినాలి, వారు చెప్పిందే చేయాలి. నా మాట మీద ఎవ్వరికీ గౌరవం లేదు. నీకు ఇష్టమైన వాళ్ళ మాట వింటే వాళ్ళు నీ ఇష్టాన్ని గౌరవిస్తారు, నీకు ఏ కష్టం రాకుండా చూసుకుంటారు. ఏంటి బాబు అంత స్పీడ్గా వెళ్తున్నావు? వారం రోజులు గోవాలోనే ఉందామనుకున్నా, నువ్వు దారిలోనే చంపేలా ఉన్నావుగా. ఏంటి ఏం మాట్లాడవు? హే ఒకసారి ఆ బాబు. ఇప్పుడు పోనీ ఇలానే గోవా పోదాం. ఏంటి ఇలానా? ఎలా? ఇలానే. నీ స్పీడ్కి నాకు భయం వేస్తుంది. ఇప్పుడు ఎంత స్పీడ్ అయినా పెంచు, ఏం పర్వాలేదు. హాయిగా ఉంది. ఇలా డ్రైవ్ చేయడం కష్టం, ఎవరైనా చూస్తే బాగోదు. నాకు బాగుంది. చూసిన వాళ్ళు షాక్లో యాక్సిడెంట్ అయి వాళ్ళే పోతారు. లే, నా మాట విను, బుద్ధిగా సీట్లో కూర్చో. నేను లేవను, ఇలానే ఉంటాను. ప్లీజ్. స్టూపిడ్లా బిహేవ్ చేయకు. నువ్వే స్టూపిడ్ ఇడియట్. పెట్టుకో పోనీ. నమస్తే సార్. ఏం తీరు, ఎలా ఉన్నావు? ఏంటి మేడం అంత భయపడ్డారు? నేను మనిషినే కదా మేడం. నీ పల్లోని వాళ్ళకం చూసి భయపడ్డా. చెప్పండి సార్, నెక్స్ట్ సినిమాలో నేనే హీరోనని. ఆ సినిమాలో హీరోయిన్గా ఈ అమ్మాయినే పెట్టేద్దాం సార్. రెమ్యునేషన్ ఎంత కావాలంటే ఇంత ఇచ్చేస్తాను సార్. అప్పుడు నాలాగే ఆడియన్స్ కూడా కెవ్వు అంటారు. తను జోక్ చేస్తుంది కానీ పద రూమ్ చూపించు. ఓకే సార్, రండి. రండి సార్, రండి రండి మేడం, రండి. ఈ హోటల్ రూమ్లో చాలా స్పెషల్ సార్ ఈ రూము. గోవాలో ఇటువంటి వాస్తు లేదు. ఏంటి అంత స్పెషల్? పవన్ కళ్యాణ్ ఈ రూమ్లోనే ఉన్నాడు. పవన్ కళ్యాణ్ ఈ రూమ్లోనే ప్లాన్ చేశాడు, పొలిటికల్గా ఎదిగాడు. ఏంటి, పవన్ కళ్యాణ్ ఈ రూమ్ లో స్టే చేశాడా? అవును మేడం, అవును. అమితాబ్ బచ్చన్ ఇక్కడనే ఆలోచించి కోన్ బనేగా కరోబార్ చేయాలనుకున్నాడు. కేసీఆర్ సొంత పార్టీ పెట్టాలని, రాజమౌళి RRR మూవీ లాంటి మల్టీ స్పెషాలిటీ తీయాలని. నీకు రైటర్గా మంచి భవిష్యత్తు ఉంది. ఇదిగో మంచి రూమ్ ఇచ్చావు, తీసుకో. థ్యాంక్ యూ సార్. తిరు మేడం. సార్, మీ సినిమాలో హీరోయిన్ గా చేయాలిగా, నా రెమ్యునేషన్ లో కట్ చేసుకో. ముగ్ధా, ఆటలాడు దాడికిచ్చాయి. నీ మూవీలో నేను హీరోయినా? నా సినిమాలో రష్మిక మందాన పెట్టుకుంటా పో. ఏం చూస్తున్నావు? ఏమీ లేదు. ఏం లేనప్పుడు ఇంత దూరం వచ్చేందుకురా?
ఇప్పుడే వద్దు, అన్ని పెళ్ళైన తర్వాతే. కరెక్టే, పెళ్లి తర్వాత ఇంకోలా చేద్దాం. హ్మ్? లవ్ అంటే 4 అక్షరాలు, పెళ్ళంటే 3 ముళ్ళు. ఇలా 4 గోడల మధ్య కాదు, అదొక ఎమోషన్. నీకోసం నేను చావనేం చేస్తాను, కానీ నా ఎమోషన్ చావనేమను. ఏం మాట్లాడుతున్నావు మను? ఐ లవ్ యూ సో మచ్. ఐ లవ్ యూ టూ మను. ఎందుకో తెలియదు, నువ్వు నా పక్కనుంటే లోకమే తెలియదు, చాలా హ్యాపీగా ఉంటుంది. అబ్బా, ఏం తెలియకుండానే ఇంత దూరం వచ్చావా? నీ కోసం ఎంత దూరమైనా వస్తా. గోవాలో బీచ్ ఉంటుంది, మన ప్రేమకి రీచ్ ఉంటుంది. హౌ రొమాంటిక్ మను. తిరు, సార్ నమస్తే సార్. మేడం గారు పడుకున్నారా సార్? రండి సార్, మీతో మాట్లాడాలి, కూర్చోండి. ఒక్కనే తాగుతున్నా సార్, ఎక్కడం లేదు. మీకు నిద్ర పట్టడం లేదా సార్? ఫారెన్ స్కాచ్ సార్, 2 పెగ్గులేయండి, మస్తుగా నిద్ర వస్తుంది. అయ్యో సార్ సార్, తాగండి తాగండి సార్, తాగండి. ఇదిగోండి సార్. మను, మేడం, తిరు, టీ కాఫీ గిట్ల ఏమన్నా కావాలనా? ఏమొద్దు కానీ మను ఏడి? ఇటు సైడే బీచ్ దగ్గరికి వెళ్ళాడు మేడం. బీచ్ దగ్గరకా? బీచ్ దగ్గరికి ఇప్పుడేంటి? నీకేమైనా చెప్పాడా? నువ్వేమైనా అడిగావా? లేదు మేడం, చెప్పలేదు. సరే, నేను వెళ్తున్నా. సరే ఓకే మేడం. ముద్దా, బానే గుర్తుపట్టావే. నీ స్పర్శ నాకు తెలుసు, ఆ మాత్రం గుర్తుపట్టలేనా? హా, లాజిక్కే. అయినా నన్ను వదిలేసి ఇంత దూరం ఎలా వచ్చావు? నిన్ను ఎలా మర్చిపోతాను ముద్దా. బావా, హ? ఇప్పటికి గుర్తొచ్చానా నేను? చి పో బావా, నువ్వు నన్ను మర్చిపోయావు. నువ్వంటే ఎంత ఇష్టమో తెలుసా? ప్రతిరోజు గుర్తొస్తుంటావు. అలా అంటావా? నువ్వెంత క్యూట్గా ఉంటావో తెలుసా? అసలు నీ అంత హ్యాండ్సమ్గా నాకెవ్వరు కనిపించలేదు. నీ ముద్దు ముద్దు మాటలు, నీ ముద్దు ముద్దు చేష్టలు. చీ పో బావా. అవును, మన ఇద్దరం దిగిన ఫోటో ఒకటి నీ దగ్గర ఉంది కదా? నా ఫోన్లో డిలీట్ అయింది బావా, అది నాకు ఒకసారి పంపించవా? మన ఇద్దరం ఎంత క్యూట్గా ఉన్నామో అందులో. అయినా బాబా, నువ్వు ఎప్పుడు వచ్చినా ఒక 2 days కూడా ఉండవు కదా. బాబా, నీ చిన్నప్పుడు ఫోటో చూశాను, ఛా, ఎంత బాగున్నావో తెలుసా? చా ఫ్రెండా? నాకు తెలియకుండా ఎవరైనా ఉన్నారనుకో, నువ్వు వచ్చినప్పుడు నీతో మాట్లాడను చూడు, ఏమనుకుంటున్నావో. సరే బావా, ఉంటా, బాయ్. నా బావా, నీకన్నా ముందు వాడే నా డార్లింగ్. డార్లింగ్ అంటే నేను? నువ్వు నా ప్రాణం. మన ముందు ఉన్న సముద్రం ఎంత ప్రశాంతంగా ఉందో, సునామీ వస్తే అంతే భయంకరంగా ఉంటుంది. చూడు ముగ్ధా, నీ అందాన్ని చూసి ప్రేమించలేదు. నువ్వు నాతో ఉన్నప్పుడు నా మనసు ఎంతో హ్యాపీగా ఉంటుంది, అందుకనే ప్రేమించా. ఇప్పుడు ఎందుకలా మాట్లాడుతున్నావు? నేను కూడా నిన్ను ఎక్కువ రేట్లు ప్రేమిస్తున్నా. అబద్ధం చెప్పకు, నన్నే ప్రేమిస్తున్నాను.
అలా అయితే వేరే వాళ్ళతో చనువు ఎలా మాట్లాడుతావు ఏంటి? ఏంటేంటి? వాడు నా బావ, నన్ను ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు వాడితో గొడవ పడితే నా ఫ్యామిలీకే నేను దూరం అవ్వాల్సి వస్తుంది. ఛే, పోవే. నీలాంటి డబుల్ గేమ్ ఆడేవాళ్ళని చూసి మోసపోవడం మా మగవాళ్ళకి అలవాటేనే. బజారు మాటలు, బజారు లక్షణాలు. హేయ్, మైండ్ యువర్ టంగ్. ఏంటే నాకేదో చెప్పు. ముగ్ధ, వామ్మో ఇట్లా జరిగిందేంటే ముగ్ధ, నీకు కావాలని చేయలేదే, ఇలా జరిగిందేంటే. అయ్యో ముగ్ధ, ఏదో కోపంలో ఇట్లా జరిగింది ముగ్ధ. లే ముగ్ధ, ముగ్ధ, నా ప్రాణం పోతుంది ముగ్ధ. ముగ్ధ లేవే ముగ్ధ, ప్లీజ్. నేను కావాలని చేయలేదు ముగ్ధ, నేను చేతులారు చంపుకున్నాను. లే ముగ్ధ, ముగ్ధ. అది స్వామి, నాకు జరిగిన అన్యాయం మీరే న్యాయం చెప్పాలి. అర్థమైంది, అవగతమైంది. జరిగిందంతా సృష్టిలో భాగమే. విధిని మార్చడం ఎవడి వల్ల కాదు. అలా సృష్టికి విరుద్ధంగా నడుచుకున్న ఏ శక్తి ఈ భూమి మీద విజయం సాధించలేదు. కానీ స్వామి, నాకు మను కావాలి. మనునే లోకంగా ఎన్నో కలలు కన్నాను. అవి తీరే మార్గం లేదా? ఒక్కసారి ఆ బాలిక శరీరంలోకి ప్రవేశించు. ప్రవేశించు. ఒక్కసారి పైకిలే. బాలిక, నువ్వు కూడా లే. ఒక్కసారి గట్టిగా కౌగిలించుకో, ఆలింగనం చేసుకో. ఆలింగనం నుంచి బయటికి రా బాలిక. కూర్చో. బాలిక, ఇప్పుడు చెప్పు, నువ్వున్న శరీరం ఎవరిది? ఓం క్రీం. స్వామి, ఇప్పుడు నాకు మను కావాలి స్వామి. మను కోసం ఏం చేయాలి స్వామి? ఏదైనా దారి చూపించండి. అది అసాధ్యం. వెళ్ళిపో, వెళ్ళిపో. జై జగజ్జనని. ఏం కాదు, అంతా మంచి జరుగుతుంది. అమ్మా జగజ్జనని, శుభమస్తు.